హాయ్ అండి, వెల్కమ్ టు నీర్జాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో 6th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్కి సంబంధించి వీడియోస్ అన్నమాట. ఇవి చూద్దాం. ఈ వీడియోలో దేని టాపిక్ గురించి మాట్లాడుతున్నాం? డెఫిషియన్సీ డిసీజెస్. Many people in the world cannot afford a balanced diet to poverty. దాన్ని ఏమంటారు? పేదరికం అని అంటారు కదా. అలాంటి వాళ్ళు అందరూ కూడా బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అవ్వలేరు. సమ్ అదర్స్ డూ నాట్ గెట్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ బికాస్ ఆఫ్ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంకొంతమంది ఏ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో కాలేరు అంటే వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి తెలియక రాంగ్గా తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ చిల్డ్రన్ డూ నాట్ ఈట్ గ్రీన్ వెజిటేబుల్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఇంకా చిన్నపిల్లలు ఏం చేస్తారు అంటే గ్రీన్ వెజిటేబుల్స్ ఏం చేస్తారు, అవాయిడ్ చేస్తారు, తినరు అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది? విటమిన్స్ మినరల్స్ లాస్ అయిపోతుంది. మెనీ పీపుల్ ప్రాక్టీస్ రాంగ్ కుకింగ్ హ్యాబిట్స్ విచ్ డెస్ట్రాయ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా అండి, కుకింగ్ ఫుడ్ను ఏ విధంగా కుక్ చేసుకోవాలి అనేసి. రాంగ్ వేలో కుక్ చేసుకుంటే కూడా దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ మన బాడీకి అందవు. పీపుల్ హూ డూ నాట్ గెట్ ద రైట్ అమౌంట్స్ ఆఫ్ ఆల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ దేర్ ఫుడ్ సఫర్ ఫ్రమ్ డెఫిషియన్సీ డిసీజ్. ఏదైనా సరే కరెక్ట్ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. ఏదైతే తీసుకోమో రైట్ అమౌంట్లో, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే డిసీజెస్ అనేవి వస్తాయి, డెఫిషియన్సీ డిసీజెస్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఏ న్యూట్రియంట్ తక్కువ అయితే ఎలాంటి డిసీజ్ వస్తుంది అనేది మనం చూద్దాం. Most of energy we need comes from carbohydrates. About 320 grams of cereals can provide 12-year child with the energy he or she needs per day. చిన్నపిల్లలు ఉంటారు కదండి, 12-year బేబీకి వాళ్ళకి 320 గ్రామ్స్లో కార్బోహైడ్రేట్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట ఒక రోజుకి. ఇఫ్ యువర్ డైట్ గివ్స్ లెస్ ఎనర్జీ దాన్ రిక్వైర్డ్ అవర్ బాడీ, ఇట్ ఈస్ డెఫిషియన్సీ. అంతే కదా, మనకు కావాల్సిన ఎనర్జీ మన డైట్లో లేదు అంటే అలాంటప్పుడు మనం తీసుకునే డైట్ కరెక్ట్ కాదు అని. ఇన్ దేర్ డైట్ ఆర్ వీక్ అండ్ డూ నాట్ హ్యావ్ ఇనఫ్ స్టామినా. అంతే కదా, స్టామినా కూడా తక్కువగానే వస్తుంది. దే క్యాంట్ బీ బేర్ ఫిజికల్ అండ్ ఎలిమెంటల్ స్టెయిన్. తొందరగా వీక్ అయిపోతారనమాట. ఈటింగ్ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో లీడ్స్ టు ఇల్ హెల్త్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా కష్టమే అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ అండ్ స్టోర్ యాజ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. మన బాడీలో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీ ఏం చేస్తుంది, ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ని అంటే ఫ్యాట్స్ లాగా స్టోర్ చేస్తుంది. దిస్ లీడ్స్ టు యాన్ ఇంక్రీజ్ ఇన్ ద బాడీ వెయిట్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ వెయిట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఒబెసిటీ. ఊబకాయము అంటాం అన్నమాట తెలుగులో. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే ఒబెసిటీ, బరువు ఎక్కువగా ఉండడం. ఓవర్ వెయిట్ పీపుల్ ఆర్ నాట్ వెరీ యాక్టివ్ అండ్ ఆఫన్ సఫర్ ఫ్రమ్ డిసీజెస్ సచ్ యాజ్ ద హార్ట్ అటాక్స్ అనేటివి ఏ విధంగా వస్తాయి అంటే ఈ ఓవర్ వెయిట్ ఉండటం వల్లే. ఈ ఒబెసిటీ ఉన్న పీపుల్ ఎలా ఉంటారు అంటే యాక్టివ్గా ఉండరు అనమాట. యాక్టివ్గానే ఉండరు, అలానే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద డైట్ లీడ్స్ టు సివియర్ మాల్ న్యూట్రిషన్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. ఇంకా ప్రోటీన్స్ లోపం వల్ల కూడా చిన్నపిల్లల్లో డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. క్వాషియార్కర్ ఈజ్ ఎ డిసీజ్ కాస్డ్ బై ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్. క్వాషియార్కర్ అనేది ఒక డిసీజ్ అనమాట, నేమ్ ఆఫ్ ద డిసీజ్. ఇది ప్రోటీన్స్ తక్కువ అవడం వల్ల వస్తుంది. ఎవరికి? చిన్నపిల్లల్లో. ద స్టమక్ బికమ్స్ swollen, the legs becomes thin and skin shows ugly patches. సేమ్ ఈ ఎలా ఉంటుంది అంటే పొట్ట ఒకటే లా ఉంటుంది అనమాట, కాళ్ళు చేతులు ఇవన్నీ వీక్గా ఉంటాయి. ఇఫ్ ద డిసీజ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్ ద మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ద చైల్డ్స్ డౌన్. ఇది మనం తొందరగా అబ్జర్వ్ చేసుకోవాలి. లేదు అంటే కరెక్ట్ టైంలో చూసుకోకపోతే మెంటల్ హెల్త్, ఫిజికల్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. మెరాస్మస్ డిసీజ్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట. మెరాస్మస్, క్వాషియార్కర్ ఇవి పేర్లు అనమాట, డిసీజెస్ పేర్లు.
దీనికి ఏమవుతుంది అంటే ప్రోటీన్స్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా తక్కువ అవడం వల్ల వచ్చే డిసీజ్. ద చైల్డ్ బికమ్స్ సో థిన్ దట్ లూజ్ ఫాల్స్ ఆఫ్ స్కిన్ క్యాన్ బీ సీన్ ఆల్ ఓవర్ ద బాడీ. అంతా వీక్గా ఉంటారు అనమాట బాడీ అంతా. నెక్స్ట్ ఇది ఇలా ఉంటారు అనమాట. మెరాస్మస్ ఇది, క్వాషియార్కర్ ఇది. పొట్ట ఒకటే లావు, మిగతా అన్ని చిన్నగా. వీళ్ళు అంతా చిన్నగానే ఉంటారు అనమాట, బక్కగా ఉంటారు. డిసీజ్ అనమాట ఇవి కూడా. నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఏ విధంగా తక్కువ అవుతాయో బాడీకి డిసీజెస్ ఎలా వస్తాయో విటమిన్స్ మినరల్స్ లేకపోయినా కూడా వస్తాయి. విటమిన్స్ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ బికాస్ దే ఆర్ the normal development and functioning of the body system. They regulate body activities. ఈ విటమిన్స్ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి అంటే బాడీని రెగ్యులేట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అంటే చదవడం కానీ, రాయడం కానీ, పరిగెత్తడం కానీ, తినడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ని అన్నిటినీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈచ్ విటమిన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ప్రతి ఒక్క విటమిన్ కూడా దానికంటూ ఒక సపరేట్గా ఒక వర్క్ అనేది ఉంటుంది. డెఫిషియన్సీ ఆఫ్ మోర్ విటమిన్ లీడ్స్ టు డెఫిషియన్సీ డిసీజ్. ఏవైతే తక్కువైతే దానికి సంబంధించిన డిసీజెస్ అనేవి వస్తాయి. దీస్ డిసీజెస్ అఫెక్ట్ ద ఐస్, స్కిన్, బోన్స్, హెయిర్ అండ్ జనరల్ గ్రోత్. ఏమవుతాయి ఈ విటమిన్స్ తక్కువ తీసుకుంటే ఏమవుతాయి అంటే కళ్ళు, స్కిన్ చర్మము, బోన్స్ అంటే ఎముకలు, హెయిర్ అంటే చుట్టూ తెలిసిందే కదా, ఇవి ఇంకా జనరల్ గ్రోత్ కూడా వీటికన్నిటికీ ప్రాబ్లం అనేది వస్తుంది. లైక్ విటమిన్స్ మినరల్స్ ఆర్ నీడెడ్ బై ద బాడీ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్స్. తక్కువ అమౌంట్లో అవసరమైనా కూడా దాని పనితనం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దే ఆర్ సప్లై టు అవర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాల్ట్స్ బై వేరియస్ ఫుడ్స్. Deficiency of minerals in a body causes deficiency diseases. Let us study in detail about some deficiency diseases caused by the lack of vitamins and minerals in the diet. చూద్దాం ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఏ విటమిన్స్ తక్కువైతే ఎలాంటి డిసీజెస్ వస్తాయి. స్కర్వీ అనేది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ నేమ్ అన్నమాట. ఇది disease caused due to the lack of vitamin C. The main symptoms of scurvy are swelling and bleeding of gums and wounds not healing properly. స్కర్వీ డిసీజ్ ఏమవుతుంది అంటే ఇది స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి అనమాట. బ్లీడింగ్ గమ్స్ అంటే పళ్ళ పైన ఇది ఉంటుంది కదా, పింక్ కలర్, ఇవి చిగురు అంటాం కదా, అది ఏమవుతుంది అంటే ఉబ్బిపోతుంది అనమాట, స్వెల్లింగ్ వస్తుంది, ఇంకా బ్లీడింగ్ కూడా వస్తాయి. ఇంకా ఈ విటమిన్ సి తక్కువ అయితే ఏమవుతుంది అంటే గాయాలు కూడా తొందరగా మానవు. ఇన్ ద 16th and 17th century, sailors who went on long voyages suffered from these diseases as they did not get fresh fruits to eat during the voyage. 16th-17th సెంచరీలో వీళ్ళు ఉంటారు కదా సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు, సెయిలర్స్ అంటామన్నమాట వారిని. వాళ్ళలో ఈ డిసీజ్ అనేది కనుక్కున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళు 3-4 days క్యాంప్ వేయరనమాట. ఒక 3-4 months అట్లా క్యాంప్ వేసినప్పుడు వాళ్ళకి ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి ఉండవు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. ఇన్ ద ఇయర్ 1747, a doctor named James Lind discovered that if these sailors were given lemons and oranges, the disease were cured very quickly. ఇతను ఏం చేశాడు అంటే ఆ సెయిలర్స్ ఉంటారు కదా సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు, వాళ్ళకి లెమన్స్, ఆరెంజెస్ ఇచ్చి పంపించాడు అనమాట. ఈ లెమన్స్, ఆరెంజెస్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయండి? కరెక్ట్ మోతాదులో తీసుకుంటే ఏ డిసీజ్ కూడా రాదు. This led to the discovery of that scurvy is a deficiency disease caused by the lack of vitamin C. ఈ విధంగా విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఈ స్కర్వీ అని అతను కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ రికెట్స్ అనేది కూడా నేమ్ ఆఫ్ ద డిసీజ్. రికెట్స్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ ద బోన్స్. ఇది బోన్స్కి వచ్చే డిసీజ్. ఇన్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ రికెట్స్, బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ హెన్స్ గెట్ బెండ్ అండ్ deformed, bow legs, pigeon type chest and bending of the spine are symptoms of the disease. ఎలా అవుతుంది ఈ రికెట్స్ వ్యాధిలో అంటే బోన్స్ ఎముకలు అనేవి చాలా సాఫ్ట్ అవుతాయి. సాఫ్ట్ అయితే ఏమవుతుంది, తొందరగా ఇరిగిపోవడం అనేది జరుగుతుంది. బెండ్ కావడము, ఇరిగిపోవడము,
బౌల్ లెగ్స్ అంటే ఇట్లా వెడల్పు వస్తాయి అన్నమాట కాళ్ళు. దానికి రికెట్స్కి సంబంధించి నేను ఒక ఫిగర్ కూడా ఇచ్చానండి, అది చూడండి, నీట్గా అర్థం అయిపోతుంది. దేర్ మే ఆల్సో బీ పెయిన్ ఇన్ ద బోన్స్ అండ్ లాస్ ఆఫ్ టూత్ ఎనామిల్. ఇంకా పెయిన్ అనేది కూడా ఉంటుంది అనమాట ఎముకలలో. ఇంకా టూత్ మీద అదే పళ్ళ మీద ఎనామిల్ అనేది కూడా కోల్పోతాం అనమాట. ఇన్ అడల్ట్స్ బోన్స్ బికమ్ బ్రిటిల్ అండ్ క్యాన్ గెట్ ఫ్రాక్చర్డ్ ఈజీలీ. పెద్దవాళ్ళలో ఏమవుతుంది అంటే తొందరగా ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతాయి. రికెట్స్ ఈజ్ కాస్డ్ బై ద ల్యాక్ ఆఫ్ ద మినరల్ ఫాస్ఫరస్ ఆల్సో ఎఫెక్ట్స్ బోన్స్ అండ్ టీత్. ఈ రికెట్స్ దేని లోపం వల్ల వస్తుంది అంటే ఫాస్ఫరస్ వల్ల వస్తుంది అనమాట. నెక్స్ట్ అనీమియా. అనీమియా అనేది కూడా నేమ్ ఆఫ్ ద డిసీజ్. అనీమియా ఈజ్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఇన్ ద డైట్. మనం తీసుకునేటువంటి డైట్లో ఐరన్ లోపం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటాము అంటే అనీమియా. ఇట్ ఈస్ ఎ డిసీజ్ కాల్డ్ హిమోగ్లోబిన్ ఫౌండ్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ అవర్ బాడీ. బికాస్ ఆఫ్ దిస్ ద బ్లడ్ ఈజ్ అనేబుల్ టు క్యారీ ద ఫుల్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు సెల్స్ ఆఫ్ ది బాడీ. హిమోగ్లోబిన్ తక్కువ అయితే ఏమవుతుంది అంటే ఆక్సిజన్ సప్లై అనేది తక్కువైపోతుంది. ఏ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ ఆఫ్ ఎపటైట్ అనదర్ టైమ్ ఆఫ్ anemia results from the lack of vitamin B12. In this disease there is reduced formation of red blood cells in the body. విటమిన్ B12 వల్ల మనకి అనీమియా డిసీజ్ అనేది వస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది తగ్గిస్తుంది అనమాట ఈ అనీమియా డిసీజ్ అనేది. ఈ డిసీజ్ వస్తే రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైతే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గాయిటర్ వ్యాధి. గాయిటర్ కూడా నేమ్ ఆఫ్ ద డిసీజ్. గాయిటర్ ఈజ్ కాస్డ్ బై ద ల్యాక్ ఆఫ్ ద మినరల్ అయోడిన్ ఇన్ ద డైట్. మనం తీసుకునేటువంటి డైట్లో అయోడిన్ తగ్గిపోతే మనకి గాయిటర్ డిసీజ్ అనేది వస్తుంది. ద థైరాయిడ్ గ్లాండ్ సిచ్యుయేటెడ్ ఇన్ ద నెక్ రీజియన్ బికమ్స్ స్వోలెన్ అండ్ దెర్ ఈజ్ రెడ్యూస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ కెమికల్ కాల్డ్ థైరాక్సిన్ ఇన్ ద బాడీ దట్ కంట్రోల్స్ గ్రోత్. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే మెడ భాగంలో, ఫ్రంట్ సైడ్ మెడ భాగంలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. అదేమవుతుంది గాయిటర్ వ్యాధి వల్ల ఇది అనేది వాపు అనేది ఉంటుంది. ఇంకా థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి థైరాక్సిన్ అనే ఒక కెమికల్ అనేది హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది లావ్ అయిపోవడం వల్ల ఆ హార్మోన్ కూడా తగ్గిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది గ్రోత్ అనేది సరిగా ఉండదు. A child suffering from goiter shows slow or retarded physical and mental growth. Growth అనేది ఉండదు. Goiter used to be common among people living in the Himalayan region in our country as the iodine content of soil and water is low in these areas. However, consumption of iodized salt has helped to reduce the incidence of goiter. హిమాలయన్ రీజన్స్లో ఉన్నటువంటి మన కంట్రీలో హిమాలయన్ రీజన్స్లో ఉన్నటువంటి వారిలో ఈ అయోడిన్ అనేది తక్కువ ఉంటుందంట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్లో వస్తున్నాయి కదా అండి, అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోండి అని. అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఈ గాయిటర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. It's a fact the midday meal scheme is a government scheme where school going children in India are provided free nutritious ఫుడ్ ఇన్ దేర్ స్కూల్స్. ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా ఎందుకు పెట్టారు అంటే అందరి పిల్లలకి మంచి న్యూట్రియంట్ ఉండే ఫుడ్ అందరికీ అందాలి అనేసి ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. దిస్ స్కీమ్ ట్రైస్ టు సాల్వ్ టూ మెయిన్ ప్రాబ్లమ్స్. మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం. చెప్పాను కదా, అందరి పిల్లలకి పోషకాలు కరెక్ట్ మోతాదులో అందాలి. అండ్ పూర్ పీపుల్, చిన్న బీద వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. అండ్ ఇంప్రూవింగ్ అటెండెన్స్ ఇన్ స్కూల్స్. ఇంకా స్కూల్స్లో అటెండెన్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ద స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మెడ్రాస్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ చెన్నై వే బ్యాక్ ఇన్ 1925. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ మిడ్ డే మీల్స్ అనేది అంటే 1925లో చెన్నైలో స్టార్ట్ చేశారు. ఇట్ హ్యాస్ నౌ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో కూడా ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో. సో ఫార్ 12 crore చిల్డ్రన్ ఆర్ కవర్డ్ అండర్ ద మిడ్ డే మీల్ స్కీమ్. 12 కోట్ల మంది పిల్లలకి ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ద్వారా
మంచి బలవంతమైన ఫుడ్ అనేది అందుతుందన్నమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్కూల్ లాంచ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. వామో, ఇది వరల్డ్లోనే పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. చూడండి, మనకు కొన్ని ఇమేజెస్ పెట్టాను చూడండి. స్కర్వీ వ్యాధి ఎలా ఉంటుంది, ఈ గమ్స్ అనేవి లావ్ అవుతాయి. నెక్స్ట్ గాయిటర్ ఇక్కడ ఉంటుంది అనమాట, థైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ రికెట్స్, ఈ లెగ్స్ అనేవి ఇట్లా వస్తాయి అన్నమాట, స్ట్రైట్గా లేకుండా ఇట్లన్నా బెండ్ అయ్యి ఉంటాయి, లేదంటే ఈ సైడ్ కన్నా వచ్చేస్తాయి. నెక్స్ట్ అనీమియా, నార్మల్ బ్లడ్ ఈ విధంగా అంటే అనీమియా ఎఫెక్ట్ అయితే బ్లడ్ అనేది తక్కువ వస్తుందన్నమాట. ఇదండి ఈ వీడియో అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్.